శర్వ గారు హాయ్ అండి. హాయ్ 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 డార్లింగ్. హాయ్. ఇందాక అదే సంపత్ నంది గారు చెప్పారు, డైరెక్టర్ అభిలాష్ గారు చెప్పారు మీరు పెట్టిన ఎఫర్ట్స్ గురించి. 5 మంత్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ గురించి సంపత్ నంది గారు, అభిలాష్ గారు చెప్పారు కదా. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే ఖచ్చితంగా ఆ హోంవర్క్ చేయాలి, తగ్గాలి అని డిసైడ్ అయిపోయారా అభిలాష్ గారు చెప్పినప్పుడే? ఫస్ట్ అనుకున్నప్పుడే తను స్క్రిప్ట్ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ ఒకసారి విన్నా, సెకండ్ హాఫ్ ఒకే రోజు వినగానే ఇది కనుక మనం అచీవ్ చేయకపోతే ఈ సినిమా మనం చేసి వేస్ట్ అని ఆ రోజు ఇద్దరం అనుకున్నాం. బికాజ్ ఆ డిఫరెన్స్ లేకపోతే మేము బిలీవబిలిటీగా మీకు చూపించలేం అండ్ ద అథెంటిసిటీ ఆఫ్ ద ఫిలిం పోతుంది. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అండ్ తను ఒక్కడే నమ్మాడు. ఓకే, విజువల్స్ చూసామండి, నిజంగా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. కంగ్రాట్స్. అభిలాష్ గారు, రేసింగ్ సీక్వెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమా చూశాక. అంటే ఆ సీక్వెన్స్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? ఎంత టైం పట్టింది ఒక్కొక్క సీక్వెన్స్కి అదంతా షూట్ చేయడం? ఓవరాల్గా 60+ డేస్ చేస్తాం మేము రేసింగ్ సీక్వెన్స్ అన్ని. చాలా టఫ్ అండి. నేను మొన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా ఒక్కొక్క షాట్ మేము 8 కెమెరాస్ పెట్టి షూట్ చేస్తాం. మీరు చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద అందుకే కట్స్ ఎక్కువ ఉంటుంది. మీకు ఆ రేసీ ఫీల్ రాకుంటే విల్ గెట్ బోర్డ్. ఎక్కడైతే మేము సింగిల్ టేక్స్ వాడాము, ఎఫ్పివి కెమెరా కూడా యూజ్ చేస్తాం. అండ్ సిన్స్ సినిమా చూస్తారు కాబట్టి ఆ రెయిన్ సీక్వెన్స్లో రేస్ షూట్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ టఫ్. అండ్ నైట్ సీక్వెన్స్ షూట్ చేస్తాం. దాంట్లో ఒక చిన్న ఎమోషన్, ఆ ఫైర్ కూడా ఉంటుంది మీకు. అండ్ క్లైమాక్స్ ఆబ్వియస్లీ చాలామంది మాట్లాడుతున్నారు, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టెరెన్, టఫెస్ట్ టెరెన్ అది మనం షూట్ చేసింది. శర్వ గారు హాయ్. హాయ్ హాయ్. సార్ క్వశ్చన్ ఏం లేదు నాకు యాక్చువల్లీ, బట్ ఒక మాట అయితే చెప్పాలి. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సీ యూ స్మైల్ అనమాట. సో కీప్ స్మైలింగ్ అగైన్ అండ్ అగైన్. సో స్వీట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అభిలాష్ గారు ఒక క్వశ్చన్. అంటే పర్టికులర్గా కోయంబత్తూర్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు కదా 90sలో అండ్ ఎర్లీ 2000sలో కోయంబత్తూర్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి ఏంటండి, ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? మనకు రేసింగ్ కోయంబత్తూర్లో ఉంటుందండి ఎక్కువ వరకు. మన ఇండియన్లో కోయంబత్తూర్ ఈజ్ అ హబ్ ఆఫ్ మోటోక్రాస్ రేసింగ్. అది నాకు అథెంటిసిటీ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను అలా. అండ్ ఇంకొకటి, చాలామంది బైకర్ అని టైటిల్ పెట్టి మీరు మోటోక్రాస్ అనేది చెప్పి ఎక్కువ ప్రమోట్ చేసాం కదా. సినిమాలో ఇంకొంచెం స్పోర్ట్స్ డ్రామా ఎక్కువ ఉండాలి, కొంచెం ఫ్యామిలీ డ్రామా కంటే స్పోర్ట్స్ డ్రామా ఎక్కువ ఉంటే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది, ఉండొచ్చు అని. బట్ మీరు అదర్వైజ్ తీసుకున్నారు, దానికి ఏంటి స్పెసిఫిక్ రీజన్? అంటే నేను ఆల్మోస్ట్ దీంట్లో 50 minutes ప్లస్సే ఉంది రేసింగ్. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే, మీకు రేసింగ్ కరెక్ట్ అవ్వాలంటే దానికి డ్రామా చాలా ఇంపార్టెంట్ ఫీల్ అయ్యాను నేను. మీకు ఓపెనింగ్ రేస్ చూసినప్పుడు కూడా దానికి మీకు రేస్ ముందు జరిగే డ్రామా ఉంటుంది అక్కడ, పిట్ క్రూలో కానీ ఆ కాన్వర్జేషన్ కానీ, అది ఇంట్రెస్టింగ్గా నేను డెవలప్ చేసుకున్నా. బికాజ్ ఆ రేస్ అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి ఆడియన్కి. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ స్పోర్ట్ మనకి. సో అది కాన్షియస్ డెసిషన్ అండి మేము తీసుకుంది. మీకు ఆఫ్ రోడింగ్ రేస్ గురించి మాట్లాడుతున్నారు, మీకు ఆ మౌంటైన్ జంప్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఇట్స్ మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ డ్రామా మీకు అనిపించింది, ఏమైనా తక్కువ అనిపించిందా రేసెస్ అంటే? ఐ జస్ట్ వాంట్ నో. కొంచెం స్పోర్ట్స్ డ్రామా ఉంటే బెటర్ ఉండదేమో అంటే. ఓకే, క్లైమాక్స్ కూడా ఆల్మోస్ట్ 25 minutes కూడా ఉంటుంది. అంటే ఐ ఫీల్ సో మీకు ల్యాగ్ లేకుండా మేము చేసాం రేస్. దట్ ఈస్ మోర్ దెన్ 25 minutes ఉంది క్లైమాక్స్, బట్ యూఆర్ నాట్ ఫీలింగ్ ఇట్. సో దట్ ఈస్ వై ఐ లైక్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. అభిలాష్ గారు, అభిలాష్ గారు కంగ్రాట్స్ అండి. అభిలాష్ గారు థ్యాంక్ యూ. మామూలుగా ఇది డ్రామా లాంటి డ్రామా సెటప్లో కథ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ కొంచెం హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. క్లైమాక్స్లో మీరు శర్వ గారికి రాజశేఖర్ గారికి మధ్య కాన్వర్జేషన్ ఏమైనా బిల్డ్ చేస్తారేమో, అక్కడ ఏదైనా ఒక మంచి ఎమోషనల్ సీన్ ఏదైనా బలంగా పండుద్దేమో, డైలాగ్స్ ఎక్కువ వినిపిస్తాయేమో అనుకున్నప్పుడు చిన్న హగ్ తోటి మొత్తం మీరు చెప్పాలనుకున్న ఆ విషయం మొత్తాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిన్న హగ్ తోటి. అక్కడ ఆ సీన్ రాసినప్పుడు మీ అప్రోచ్ ఏంటి? ఏదైనా మీ రైటింగ్ టీమ్తో కానీ లేదంటే హీరో గారితో కానీ ఏదైనా డిస్కస్ చేస్తారా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి? ఎస్, లాస్ట్లో మీరు హగ్ గురించి మాట్లాడారు కదా, ఇది పర్టికులర్గా చెప్పాలి. బికాజ్ మేము రైటింగ్లో ఉన్నప్పుడు అదొక చిన్న పార్ట్ లాగా ఉండే. నేను శర్వాన్నకి వెళ్ళి ఇలా అన్నామంటే శర్వాన్నే ఐడియా ఇచ్చారు, అభిలాష్ ఇది భలే ఉంటుంది అభిలాష్ అని. బట్ మేము సెట్కి వెళ్ళి ఆ రోజు ఎవ్వరూ ప్రిపేర్ అవ్వలేదు. నేను జస్ట్ బ్లాకింగ్ వదిలేసి ఇది అని చెప్పి కెమెరా ఒక వైట్ షాట్ పెట్టి వదిలినప్పుడు వాళ్ళిద్దరే పర్ఫామ్ చేస్తారు. ఇట్ వాజ్ వెరీ అన్ప్లాన్డ్ అండి. అంటే బికాజ్ ఎమోషన్ విల్ కమ్ దట్ టైం.
మనం యాక్టర్స్కి వెళ్ళి చెప్పకూడదు ఎక్కువ, బికాస్ దే హ్యావ్ టు ఎమోట్ ఇట్. ఐ ఫీల్ మీరు రైటింగ్లో ఉండేది కానీ బట్ ఆన్ సెట్లో అది వేరే లెవెల్కి వెళ్ళింది. నాకు ఫస్ట్ టైం త్రూ అవుట్ ఫిల్మ్ చేసి దట్ వాజ్ లాస్ట్ ఐ థింక్ షూట్ మేము చేసింది అదే లాస్ట్ సీక్వెన్స్. సెట్లో ఆర్ట్ డైరెక్టర్స్ కానీ ఆర్ట్ అసిస్టెంట్స్ కానీ వచ్చి ఏడ్చారు, సార్ సూపర్ సార్ ఎమోషన్ అని చెప్పి. దెన్ మీ థాట్ ఎస్ ఈ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. రాజశేఖర్ గారు సార్, రాజశేఖర్ గారు లాంటి ఒక యాక్టరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే, ఒక విలన్గా చేస్తే స్క్రీన్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి చాలా కాలం నుంచి మీ ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఇలాంటి డైరెక్టర్లు కానీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి టైము వచ్చింది అనిపిస్తుంది మీ క్యారెక్టర్ చూస్తే. ఇక నుంచి రాజశేఖర్ గారిని ఎలా చూడబోతున్నామండి? ఈ సినిమా మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? శర్వా గారు. బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే, ఈ సినిమాకి ఇద్దరం హీరోలమే. సార్ ఇందాక మీరు మొన్న అంటున్నారు శర్వా సినిమా అని. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ ఇది రాజశేఖర్ గారి సినిమా, శర్వా సినిమా అని అంటున్నారు. సో ఐ థింక్ ఈజ్ స్టిల్ హీరో ఫర్ ఆల్ ఆఫ్ అస్. లేదు, ఫస్ట్ మీరే సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసి అభి వచ్చి నన్ను క్యాస్ట్ చేయాలని అన్నప్పుడు మీరు ఓకే అని చెప్పడం, ఇదంతా ఇట్స్ ఆల్ గుడ్ సైన్స్. ఈ గుడ్ సైన్స్ వల్లనే నాకు ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ అండ్ సక్సెస్ అన్నీ వచ్చింది సార్. అండ్ సో ఇకపైగా నాకు ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి అని అనుకుంటున్నా. అలా వస్తే తప్పకుండా అన్ని క్యారెక్టర్స్లను చేస్తాను, చేయాలనుకుంటున్నా. దాంతోపాటు నా సినిమాలు హీరోగా చేసే సినిమాలు ఉంటుంది, అది చేస్తుంటా. ఐఎమ్ హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసిందని. చాలా రోజులు చెప్తూ ఉంటారు అందరూ, ఏంటండి మీరు చేయొచ్చు కదా, విల్లన్గా చేయొచ్చు కదా, క్యారెక్టర్ రోల్స్ చేయొచ్చు కదా అని చెప్తారు. కానీ ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఎవరు ఇస్తున్నారు మంచి సబ్జెక్ట్? నాకు మంచి సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు అభి గారు ఇచ్చారు. సో అది దాన్ని నిజం చేయగలిగాం ఆ క్యారెక్టర్ని. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు చెప్పండి. ఫస్ట్ అభిలాష్ వచ్చి క్యారెక్టర్ చెప్పినప్పుడు, క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? అదే చెయ్యాలా వద్దా అని అనుకున్నాను. కానీ అప్పుడు నాకు వెంటనే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక మంచి సబ్జెక్ట్, నా ఫస్ట్ నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నా అని అనుకున్నా. సరే మన మంచి క్యారెక్టర్ చేసినా కూడా రేపు సినిమా ఆడకపోతే వేస్ట్ కదా, ఈ సినిమా ఆడుతుందా అంటే సూపర్ సబ్జెక్ట్. సర్వా గారు ఎప్పుడు కొత్త సబ్జెక్టే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అయ్యే సబ్జెక్ట్లో మనం చేస్తున్నాము అని అనుకుని నేను చేశాను. అది నిజంగా నాకు మంచిగా జరిగింది. రాజశేఖర్ గారు అంటే మిమ్మల్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఇప్పుడు వరకు మీరు చేసిన సినిమాలన్నింటిలో పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మ్యాక్సిమం నాన్న వరకే పిలిపించుకున్నారు. బట్ ఈ సినిమాలో మీరు ఎవరిని కొట్టడానికి కూడా లేదు, కనీసం గట్టిగా ఒక దెబ్బ వేశారు. ఒక దెబ్బ వేశారు, తాత అని పిలిపించుకున్నారు. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైము ఇది నిన్న సినిమా చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం నేను సినిమా చూసేప్పుడు ఎప్పుడు నా మిస్టేక్లే చూస్తుంటాను. సో నిన్ననే నేను సినిమా చూశాను. ఫుల్ సినిమా పైగా ఇంకా నాకు అర్థం కాలేదంటే ఫుల్ సినిమా అర్థం అవ్వాలంటే నేను 2 సార్లు 3 సార్లు చూడాలి. సో బట్ ఫుల్లీ నేను ఇంటెన్స్గా ఆక్యుపై అయిపోయాను ఆ సబ్జెక్ట్లో. నేను వెళ్ళింది కొంచెం లేటుగా వెళ్ళాను, వేరే షూటింగ్ నుంచి రావడం లేట్ అయింది, గట్కేసర్లో షూటింగ్. సో నేను ఇంకా చూసిన తర్వాత నేను ఇంకా బెటర్గా మాట్లాడగలుగుతా. బట్ చూసిన వరకు ఆ ఫీల్ చూసిందని అంటే బయట వచ్చిన తర్వాత అందరు మాట్లాడిన ఆ ఫీల్ ఉంది కదా, ఆహా సబ్జెక్ట్ ఇలా ఉంది, అలా ఉంది, ఇలా మీరు చేశారు, ఇలా బాగా వచ్చింది, సర్వా గారు మీ కాంబినేషన్ సూపర్ ఉంది అన్న ఆ ఫీల్ని చూసినప్పుడు మనం కొట్టాము, సక్సెస్ కొట్టాము అన్న హ్యాపీనెస్ నాకు నిన్న వచ్చింది.
అండ్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ డూయింగ్ బెటర్ అండ్ బెటర్. శర్వా ఎప్పుడు ఇట్లా హ్యాపీగా స్మైలింగ్గా ఉండాలి. ఈ బైక్ రేసులు చేసేటప్పుడు డిగ్రీలో ఇంటర్లో తిరిగిన ఆ మెమరబుల్స్ ఏమన్నా గుర్తొచ్చాయా? మెమరీస్ ఈ బైకింగ్ అప్పుడా? ఈ బైకింగ్ అప్పుడు కాదు, ఇంటర్ డేస్. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఇంటర్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎందుకంటే రేపటి గురించి ఒక ఆలోచన, ఏమవుతుంది లేకపోతే నిన్నేమైంది, ఈరోజు బతకటం కోసమే ఉంటుంది ఇంటర్లో. ఎప్పుడు బంక్ కొడదాం, ఎప్పుడు బయటికి వెళ్దాం, లేకపోతే ఎక్కడికి డాబాకి వెళ్దాం, ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దట్స్ ద బెస్ట్ ఫేజ్. అండ్ బైక్లు వేసుకుని ఒక గ్యాంగ్ లాగా వెళ్తే ఆ కిక్ వేరు. సో యా, దీంట్లో ఇది మోర్ అబౌట్ మోటార్ స్పోర్ట్ కాబట్టి ఆ టెరెయిన్స్లో ఇట్లో నడపడం కొంచెం కొంచెం ఎక్కడ పడతామా లేకపోతే కొంచెం ఈ టెన్షన్లో ఉండేవాళ్ళం. శర్వా గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీ ఎమోషన్స్ అన్నీ కూడా సైలెంట్గా అలా చూపించారు. మాలాంటి వాళ్ళకైతే కనుక 90sలో 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ యమహా బైక్లు ఉండేవి. కాలేజెస్ డేస్ గుర్తు తెచ్చారు. ఆ సౌండ్ ఇంకా చాలా గుర్తు తెస్తూ ఉంది. బెస్ట్ 5 సీన్స్ చెప్పమంటే నాకైతే చాలా ఒక 5 సీన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ సీన్స్ అంటే ఈ సినిమాలో మీ స్టోరీ రివీల్ కాకుండా ఒక బెస్ట్ 5 సీన్స్ చెప్పండి సార్. అబ్బో, అలా చాలా ఉన్నాయి అసలు. అలా చెప్పాలంటే ఒకటి మౌంటైన్ జంప్, Yes. డెఫినెట్లీ. ఎస్, అంటే అదే దట్స్ సీక్వెన్స్. ఇంకోటి, నేను ఫస్ట్ టైం మళ్ళీ ఫాదర్ని చూడటానికి వస్తా. అవును. సో డైలాగులు ఉండవు, మాటలు ఉండవు, బట్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే మా కథలో అంటే బేసిక్లీ ఇందాక అభి చెప్పినట్టు అసలు ఎట్లా డైరెక్టర్ ఎట్లా కన్సీవ్ చేసాడు ఇది. ఎందుకంటే అక్కడ ఎన్ని డైలాగ్, నువ్వు ఎందుకు వచ్చావు అంటే చాలా రాయొచ్చు, నిజంగా 4 సీన్లు రాయాలి. కరెక్ట్. జస్ట్ అది ఒక చిన్న ఇదితో ఒక బ్రహ్మాజీ వచ్చి నాకు పని ఉందని తీసుకెళ్ళిపోతాడు. సో దట్స్ వన్ సీన్ ఐ రియలీ లైక్డ్, వేర్ ఐ సీ మై ఫాదర్ ఆఫ్టర్ లాంగ్. కన్విన్సింగ్. ఇంకోటి డెఫినెట్లీ క్లైమాక్స్. 100% క్లైమాక్స్లో ఆ రేస్ ఒకటి, దట్స్ బ్యూటిఫుల్లీ టేకిన్. అండ్ ద వే దే, అంటే తను బైక్ అనే అంటే అసలు ఆ స్పోర్ట్ ఎలా ఉంటుంది అని మనకు తెలియపోయినా, ఇప్పుడు F1 చూసినప్పుడు మనకి F1 అంటే ఏంటో మన ఎవరికి తెలియదు. సేమ్ బైకింగ్ అంటే కూడా ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా హీ మేడ్ ష్యూర్ అది క్లియర్గా అర్థమయ్యేటట్టు, పూస గుచ్చి అది పూస విప్పి చెప్పినట్టు అంటారు కదా, సో అలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ ద క్లైమాక్స్ అగైన్, సన్ ఆఫ్ విత్ నాన్న వచ్చి, నేను అప్పుడు ఆ సీన్ అయితే వచ్చి చూసి ఆయన కూడా వచ్చి చేశారు. అంటే మామూలుగా సీన్ అప్పుడు ఏమనుకున్నాం అంటే, నేను వచ్చి ఇలా డైలాగ్స్ వద్దా అనుకున్నాము, వచ్చి ఇలా చూశారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసి నాకు బ్లాంక్ అయిపోయా. నేను రాజశేఖర్ గారు అయితే కళ్ళమ్మటే ఆ నీళ్ళు అలా వచ్చేస్తాయి. కాదు, ఆయన చూడంగానే నేను బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు ఈయన చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే ఆయన చేసి ఆయన వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళు రావాలి. వీళ్ళు రావాలి. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏమి చేయాలి అంటే వచ్చి అక్కడితో క్లైమాక్స్ యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు ఐ ఫెల్ట్, అండ్ ఆయన ఎమోషన్ తర్వాత అప్పుడు సన్నగా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి, నాన్నని గెలిపించా కదా అనే ఎమోషన్ ఏదైతే ఉందో అక్కడ నాకు సరే నువ్వేం చెప్పకు, మనం ఏం మాట్లాడుకు రాని. వీళ్ళు అప్పుడు యాక్చువల్లీ బాబును తినుగు రావాలి, నువ్వు బాబుని అప్పుడే పంపించుకో, ఫస్ట్ మాళవిక గారిని పంపించండి, తర్వాత మధ్యలో జాయిన్ చేయండి అన్నాం. ప్లానింగ్ లేదు, ఏం లేదు, వచ్చాం జస్ట్ బికాజ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అంత. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ ఫర్ మీ ఇన్ ద హోల్ ఫిల్మ్. నాకు కూడా సేమ్ మీరు చెప్పిన ఆ 5 సీన్స్లో 4 సీన్స్ చెప్పారు. ఇంకొకటి నాకు బాగా అనిపించింది, అన్వర్ మీకు వచ్చేసి మీకు బ్యాలెన్స్గా మీకు బ్యాకప్గా నించున్నాడు. ఇద్దరే ఛాంపియన్స్ ఉన్నారని చెప్పింది. దట్ ఇస్ ద బెస్ట్ సీన్. That is 200% the best scene for the film, in the entire film. Because usually ఒక హీరో ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు లేకపోతే అసలు ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు మనకి కథలో ఎప్పుడు రాయాల. కరెక్ట్.
అంటే ఒక ఛాంపియన్ని ఇంకో ఛాంపియన్ని సపోర్ట్ చేయటం అనేది, Correct. అంటే వెనకాల బ్యాక్ బోన్గా నిలబడటం అనేది సో ఎవరు రాయలా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ ద హోల్ స్క్రిప్ట్ యాజ్ ఇట్స్ ఆన్ ద బైకర్ మొత్తానికి గేమ్ చేంజర్ ఆ సీన్ అనే నేను అనుకుంటున్నాను. 200%. I agree. అభిలాష్ గారు లోజర్తో స్టార్ట్ అయ్యారు, విన్నర్గా ఉన్నారు ఇప్పుడు. సో హ్యాపీ. యాక్చువల్లీ ఈ డైలాగ్ షూటింగ్ అప్పుడు గుర్తుందా నీకు? అన్నా అందరు నన్ను లూజర్ డైరెక్టర్ అంటున్నారు. అది లూజర్ డైరెక్టర్ ఏంట్రా బాబు అంటే నాకు ఆ లూజర్ సిరీస్ చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. కాకపోతే తనకి ఇది పరిచయం చేసేటప్పుడు మన లూజర్ డైరెక్టర్ అని పరిచయం చేస్తాం కదా. సో సౌండింగ్ ఇది మార్చాలన్నా అంటే లేదు, ఇప్పుడు నుంచి బైకర్ డైరెక్టర్ అని అంటారు, నువ్వు మర్చిపో, నువ్వేం అనుకోవసరం లేదని. మీకు అదేనండి, ఇక పాత్ బ్రేకింగ్ సీన్ దాన్ని ఇట్లాంటి వాటి కొన్ని కన్విన్స్ చేసి చెప్పి శర్వా గారిని లాక్ చేశారేమో అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్, బిగ్ కంగ్రాచ్యులేషన్స్. వచ్చిన ఈ చిన్న స్పాన్లో ఇంత మంచి సినిమా చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అభిలాష్ గారు, మీరు ఆ బెస్ట్ సీన్ గురించి మీకు చెప్పాలంటే ఏ సీన్కి ఎక్కువ టైం పట్టింది మీకు? రేసింగ్ గురించి వదిలేయండి. సీన్సా, ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు టైం పట్టదు మాకు ఎక్కువ లైటింగ్కి. ఐ మీన్ బికాజ్ వాట్ ఐ ఫీల్, ఇప్పుడు మీరు హాలీవుడ్ స్టైల్ కానీ మేకింగ్ అంటున్నారు, నేను బ్యాక్ లైట్ లేని షూట్ చేయాలి. ఓకే, అది మాకు టఫ్ పట్టింది. లైట్ కోసం మేము వెయిట్ చేసేటోళ్ళం. ఓకే, ఆ పర్టికులర్ లైట్లో షూట్ చేయాలని చెప్పి. సో దట్ వాజ్ ద టఫ్. బట్ ఏ సీన్ కూడా మేము పెద్ద స్ట్రెయిన్ అయ్యి ఐ డోంట్ థింక్ సో అన్న. ఏమో నాకైతే ఎక్కడ గుర్తులేదు. అయితే మీరు కాదు స్ట్రెయిన్ అయింది, యువరాజ్ గారు అయిన ఉంటారు. దేనికంటే హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. ఎక్కువ స్ట్రెయిన్ అయింది మా వంశన్న, టైం ఎక్కువ పట్టేది కదా. ఎనీవేస్, నారీ నారీ నడుమరారి, బైకర్ వరుసగా హిట్లు కొట్టండి శర్వా గారు. మీరు డైరెక్టర్స్ హీరో. హీరోలు చాలా మంది ఉంటారు కానీ మీరు మాత్రం డైరెక్టర్స్ హీరో. ఆ మోల్డింగ్ చూసినప్పుడు, ఆ షేప్ చూసినప్పుడు వావ్. ఇంకా రాజశేఖర్ గారు బైక్ మీద వెళ్తుంటే మీరు వెనకాల రన్నింగ్ చేసుకునే సీన్ చూసి వావ్, ఇంతకంటే ఈ సినిమాకి ఇంకేం అవసరం లేదు అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విల్ ఆల్వేస్ వాంట్ టు బీ డైరెక్ట్ యాజ్ యాక్టర్స్. అండ్ కొత్త డైరెక్టర్లు ఇలా మంచి కథలు తీసుకురండి, కలిసి చేద్దాం. ఎందుకంటే ప్రజెంట్ మీరే, ఫ్యూచర్ మీరే. సో నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళతో పనిచేయడానికి ఎప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను. మాలవిక గారు, ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఒక మంచి ఇట్లాంటి ఒక చాలా ఉమెన్కి చాలా స్పెషియస్గా ఉంది దీనిలో. ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా ఉన్నప్పటికీ కూడా అభిలాష్ గారు ఉమెన్ని చాలా బాగా తీస్తారు. ఆయన లోజర్ సిరీస్లో కూడా చాలా గొప్పగా చెప్పాడు ఉమెన్ గురించి. మీరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశారు. మీరు ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటండి? ఫస్ట్ రీజన్ అంటే ఇది ఫాదర్స్ అండ్ ఎమోషన్ అనేది ఆయన అభిలాష్ గారు చాలా చాలా బాగా రాస్తారు. జనరల్గా మా ఫాదర్తో, మా పేరెంట్స్తో మాకు ఒక కనెక్ట్ ఉంటుంది. అది చాలా టైప్లో, చాలా ట్రోప్స్లో మనం చూసేసాము ఆల్రెడీ. బట్ ఆయన రాసిన, ఇప్పుడు నా క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, విక్కీ వాళ్ళ ఫాదర్కి ఆయన కొడుకు కాదు, రేసర్ అంతే. బట్ నా ఫేవరెట్ సీన్స్ అంటే ఆయన సటిల్గా ఆయన ఆ కొడుకు ఫాదర్ రిలేషన్షిప్ చూపిస్తారు. దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఆయన క్రైయింగ్ కానీ, సడన్లీ శర్వా విల్ యాక్ట్ లైక్ అ చైల్డ్. ఆయన ఒక సీన్లో వచ్చి వెళ్తూ ఉంటారు. సో దాట్స్ మై ఫేవరెట్ సీన్. సడన్గా ఆయన ఒక ఫాదర్ అయినా హీస్ బికమ్ హిస్ సన్. ఆ చిలిపితనం కానీ అంత కనిపిస్తుంది. సో అదే అండి, దాట్ ఫాదర్. అంటే ఇంకొకటి చెప్పాలంటే ఐఎమ్ హియర్ రైట్ నౌ అన్ యాక్టర్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఎస్. సో ఆయన విజన్ ఇది. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసిన, నేను డాన్స్ చేసింది కానీ సంథింగ్ అబౌట్ మీ హీ థాట్ ఐ షుడ్ బీ ఆన్ స్క్రీన్. అండ్ ఆయన పుష్ చేసిన వాళ్ళే నేను ఇక్కడ ఉన్నాను. సో ఐ ఆల్వేస్ కనెక్టెడ్ టు మై ఫాదర్ ఇన్ దట్ వే. అభిలాష్ గారు, ఒక డైలాగ్ వల్ల నిజంగా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు బిల్డ్ చేసుకునే టైం పట్టింది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఐ థింక్ ఇట్స్ చాలా ఈజీగా రఫ్గా తీసుకెళ్ళిపోయారు, చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. అక్కడ మీరు చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మాత్రం అందరినీ కనెక్ట్ చేసేసింది. ప్రతి కొడుకు యుద్ధం వెనక తండ్రే మొదటి సైనికుడు. ఆ ఒక్క డైలాగ్తో రాజశేఖర్ గారితో చెప్పించింది ఈ సినిమాకి హైలైట్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అభిలాష్, హాయ్ హియర్. సో అంటే మీరు ప్రీమియం ఫార్మాట్ సినిమా అందించారు, ప్రీమియం ఫార్మాట్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి హైదరాబాద్లో ఏఎంబి, పీసీఎక్స్ అండ్ అల్లు వరకు ఓకే. బట్ అదర్ దాన్ దట్ వాట్ ఆర్ ద అదర్ స్క్రీన్స్ యూ సజెస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? అదే అంటున్నా, ఇప్పుడు అదే శర్వంతో మాట్లాడుతుండే నిన్నటి నుంచి అల్లు స్టూడియోస్తో టికెట్స్ కావాలని నన్ను అడుగుతున్నారు. నాకే నేను టికెట్ లేక బయటకు వచ్చాను, నిలబడి చూస్తాను. లైక్
ఐఎమ్ సో గ్లాడ్ మన సినిమా బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం తీసాము, పీపుల్ ఆర్ నవ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. బట్ మీరు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ స్క్రీన్స్లో ఏమన్నా పర్టికులర్లీ టెల్ బ్రహ్మరాంబలో కానీ అక్కడంతా పీపుల్ ఆర్ షౌటింగ్ ఫర్ దట్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా. సో పీపుల్ ఆర్ కనెక్టింగ్ ద సీక్వెన్స్. మేము ఎమోషన్ మనకు ఎక్స్పీరియన్స్ కోసం వీ థాట్ అల్లు స్టూడియోస్ బాగుంటుందని, బట్ సర్ప్రైజింగ్లీ మాకు మిగతా థియేటర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీఆర్ గ్లాడ్. యా. ఓకే. ఆల్సో ఒక సీక్వెన్స్ ఉంది, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాన్ థింగ్ ఆర్ నాట్. శర్వ ఒక షర్ట్ హ్యాంగ్ చేస్తారు, ఆ హ్యాంగర్ మొత్తం ఊడిపోద్ది. వాజ్ ఇట్ ఎ ప్లాన్ థింగ్ ఆర్ నో? ఓకే, నో ప్లాన్. అది బాగా న్యాచురల్గా వచ్చింది. న్యాచురల్గా వచ్చింది. అభిలాష్, అంటే మా నాన్న సూపర్ హీరో తీశారు, ఇందులో కూడా ఫాదర్ సన్ రిలేషన్షిప్, లోజర్లో కూడా ఫాదర్ గురించి బాగా ఎలివేట్ చేశారు. ఈ ఫాదర్ సినిమాలే తీయాలని ఉన్న స్పెసిఫిక్గా, అంటే ఎక్కువ కనెక్టెడ్? ఎస్ అండ్ అంటే ఐ థాట్ ఆఫ్ డెడికేటింగ్ టు మై ఫాదర్ వన్ ఫిలిం, సో దిస్ ఈజ్ మై డెడికేషన్. నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ ద జానర్, బట్ ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. ఫాదర్ ఒక ఫ్యామిలీ కదండి, ఇట్స్ లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ కాబట్టి అది ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ నెక్స్ట్ సినిమాకి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ దిస్ జానర్. ఇంకొకటి, ఇట్స్ ఎ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ కదా, ఇలాంటి ఒక సినిమా చాలా రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి, చాలా ఎక్స్పెన్సివ్ సినిమా అవుతుందని ముందే తెలిసిన అప్పుడు మీ ఆలోచనలు, అంటే ఇంకా పెద్ద హీరోకి వెళ్ళాలి లేకపోతే ఇంకెవరైనా కమర్షియల్గా బిగ్ హీరోని ట్రై చేయాలని కానీ ఏమైనా అనిపించిందా, లేదా పర్టికులర్గా శర్వాకి ఈ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకెళ్ళారు? నాకు శర్వానే పెద్ద హీరో అండి ఈ సబ్జెక్ట్కి. సో ఇది బిగ్ శర్వా ఈజ్ మై స్టార్ ఫర్ మీ, అందుకే ఛాంప్ యాజ్ ఆరేవడని నేర్పించాను. సో దట్ ఈస్ మై ఛాంప్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ శర్వాన్ అని సార్. యా. అంటే ఫస్ట్ మీ థాట్ శర్వాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అదే దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ కదా. అంటే జనరల్గా శర్వా కొత్త డైరెక్టర్లు చెప్పే సినిమాలు, కొత్త సినిమాలు చేయాలని చూస్తుంటాడు, చేస్తున్నాడు కూడా. అతను చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు వరకు మంచి సినిమాలు, గొప్ప అంటే కొత్త సినిమాలు, గొప్ప సినిమాలు అని. సో ఆ ఉద్దేశంతో వెళ్ళారా, లేదా ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు శర్వాకి ఇది సూట్ అవుతుందని మీరు ఏం ఫిక్స్ అయ్యారు? ఎందుకు? ఆ లాస్ట్ సీన్ పర్ఫార్మెన్స్ మీరు చూశారు కదా, దానికోసం వెళ్ళాను నేను శర్వా సార్ దగ్గరికి. శర్వ గారు, నిన్న సినిమా చూడడం జరిగింది. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్లీ షార్ట్ ఏదైతే ఉందో లాంగ్ జంప్, అది మాత్రం అల్టిమేట్ ఉంది. అయితే ఈ సినిమా కోసం మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు? అండ్ ఈవెన్ దో అభి గారు ఒక పాయింట్లో వద్దు ఇంత సరిపోతుంది, దీనికన్నా తక్కువ అవ్వద్దన్నా కూడా మీరే లేదు ఐ విల్ ఇంకా తగ్గుతాను అని చెప్పి అనడం జరిగిందన్నారు. సో హౌ మచ్ టోటల్గా ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఏంటి? ఓవరాల్ 2 years నుంచి చూసుకుంటే ఐ వాజ్ 92, ఇప్పుడు నేను 70, అంటే ఆల్మోస్ట్ 22 kilos తగ్గినట్టున్నా. సో బట్ అభి అప్పుడు ఆపుతామన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ మేబీ 75, 76 ఉన్నానేమో. బట్ ఆ ప్రాసెస్లో బికాస్ వీఆర్ ఓకే, బట్ ఐ వాజ్ ఆ రన్నింగ్, ఆ ప్రాక్టీస్ అయితే ఆపకుండా చేశాను అంతే. యూ వాంట్ టు స్టిల్ కంటిన్యూ ఈ ఫిట్నెస్? నో, దట్స్ బికమ్ మై లైఫ్ స్టైల్ రైట్ నౌ. ఐ మీన్ నేను రోజు యోగా వెళ్తా, మళ్ళీ వాకింగ్లో ఇక మన మీడియా మిత్రులు ఆయన రోజు కనపడతారు. అండ్ రాజశేఖర్ గారు, జీవిత మ్యామ్ అయితే రోజు కనపడతారు. సో ఇప్పుడు నాకు కేబీఆర్ పార్క్ అంతా నాకు ఎలా అయిపోయిందంటే, వాచ్మెన్ల కాడి నుంచి అందరు పొద్దున్న 5 వెళ్తా కదా, ఫస్ట్ నన్ను చూడగానే నా కార్డు గీండు కూడా చూడరు ఇంకా, బికాజ్ నా ఇయర్లీ పాస్ తీసేసుకున్నా. సో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కేబీఆర్ పార్క్లో. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రాజశేఖర్ సార్, సార్ బైకర్ టైటిల్ కాబట్టి మ్యామ్తో మీరు ఫస్ట్ టైం ఏ బైక్ మీద ట్రావెల్ చేశారో అన్నది చెప్తే. చాలా బైక్లో ట్రావెల్ చేశాను సార్. ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ అని అడిగాం సార్, అందుకే ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ ఏది నాకు గుర్తులేదు. కానీ ఒక ఎపిసోడ్ మాత్రం అప్పట్లో హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్కి షూటింగ్ బాగా డిలే అయిపోయింది. ఫ్లైట్ టైం లేట్ అయిపోయి కార్లో వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బైక్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్న మా మేనేజర్ బైక్ని తీసుకుని నేను జీవిత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. చాలా స్పీడ్గా వెళ్ళి ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్
ఆ టైంలో వెళ్ళి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 టికెట్ కనపడలేదు అని. మేము బైక్ తీసుకెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఆపి ఆయన వచ్చి ఏంటి ఇది అని డ్యూటీ ఆఫీసర్ అడిగితే ఆయన దగ్గరే కీ ఇచ్చి ఇది ఇచ్చేయండి, మా ఫ్లైట్ టైం అయిపోయిందని మేము ఇద్దరు లోపల పరిగెత్తి వెళ్ళాం. సో అలాగే ఇంకో భీమవరం ఎక్కడో ట్రైన్కి వెళ్ళాలి, మేము కార్లో వెళ్తున్నాము, అన్ని ట్రాఫిక్ ఆగి ఉంది. అయ్యో ఇప్పుడు బైక్ ఉంటే బాగుంటుంది అని ఒక అబ్బాయి వచ్చి సార్ మీ పెద్ద ఫ్యాన్ అది ఇది సరే థ్యాంక్ యూ రా, నువ్వు ఈ కార్లో రా, నాకు బైక్ ఇవ్వు, మేము ట్రైన్ పట్టుకోవాలి అని ఆ బైక్ తీసుకుని జీవితాన్ని తీసుకుని నేను ఆ ట్రైన్ పట్టేసుకుని వచ్చాను. ఆ కార్లో వచ్చి అబ్బాయి బైక్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇలా చాలా జరిగింది సార్. రాజశేఖర్ కానీ దీంట్లో ఒక్క నిమిషం, ఐ వాంట్ సే, కానీ నేను జీవిత మ్యామ్ గురించి కంపల్సరీ చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ జెలస్. రాజశేఖర్ గారిని చూసి ఎప్పుడు కుళ్ళుకుంటుంటా. అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటారంటే అసలు మీరు అక్కడ సెట్లో చూడాలి, అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఆయనకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి, షార్ట్ ముందు కూడా మానిటర్ ముందు కూడా కూర్చుని ఇది అది హెయిర్ వాట్ ఎవర్ మొత్తం అంతా A to Z చూసుకుంటారు. అండ్ గుడ్ టు సీ అ కపుల్ లైక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అభిలాష్ గారు సార్, అభిలాష్ గారు లాస్ట్ క్వశ్చన్. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా మొత్తం బాగుంది, బట్ ఒక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కులకర్ణి గారికి రాజశేఖర్ గారికి ఒక సీన్ ఉంటుంది, లైక్ రేసింగ్ ఫ్యూచర్ కాదు, నో మీడియా నో క్రౌడ్, క్రికెట్లా కాదంటే రాజశేఖర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, 83 ముందు వరకు కూడా కపిల్ దేవ్ చుట్టూ క్రౌడ్ లేదని చెప్పేసి. అంటే అది చాలా బాగా రాసుకున్నారు. బట్ ముఖ్యంగా ఆ పర్టికులర్గా ఆ డైలాగ్ కానీ ఆ సీన్ కానీ రైటాకి ఏమన్నా ఒక ఇన్స్పిరేషన్ కానీ, సో ఏంటి అంటే కొంచెం గట్స్ ఉండాలి అంటే అదే కదా మన క్యారెక్టర్ కూడా. సో క్యారెక్టర్ క్లారిటీ ఉంది కాబట్టి, బికాజ్ మీరు చూస్తే సినిమా దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. మీకు రికగ్నిషన్ రావాలి స్పోర్ట్కి అనేదే కదా క్యారెక్టర్, అది చాలా ఈజీగా వచ్చేసింది. శర్వా గారు, సో బేసిక్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆయనతోనే మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ టైటిల్ నీ ఒక్కడదే కాదు అని చెప్పడం కూడా చాలా క్యూట్ అనిపించింది సినిమాలో. సో పర్టికులర్గా ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన చూసే పెరిగాం కదా, మా అంకుశం అంటే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడు, బోల్డ్, సేతు అలాంటి, ఐ మీన్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఐ మీన్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటిది అంటే కల్లో కూడా ఊహించుకుంటామా మనం, అంటే రాజశేఖర్ గారితో యాక్ట్ చేసి అంటే ఆయన టైటిల్ గురించి ఆయనతో మాట్లాడతాం అనేది, దట్ యాక్చువల్లీ మీరు వెరీ గుడ్ క్వశ్చన్, బికాజ్ దట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్. ఈ యాంగ్ టైటిల్ నీది ఒక్కటే కాదు నాది అని. సో అసలు అలాంటి స్టార్తో మనం చేయగలుగుతామా, చేసామా అంటే డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. సో యా, ఇట్ హ్యాపెన్. రాజశేఖర్ గారు మీ మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు మేము మిమ్మల్ని యాంగ్రీ యంగ్ మ్యాన్లా చూసాం. అండ్ సోషల్ మీడియాలో బాగా ఈ గోలీల్ ఫ్యాక్టరీ సంథింగ్ అన్నారు కదా, కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత బైక్ ఫ్యాక్టరీగా మారుతుంది పక్క. అదే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి బైక్ ఫ్యాక్టరీలా మారుద్ది అనుకుంటున్నాం. మీరేం దాని మీద ఒపీనియన్? అయినా నా గోలీల ఫ్యాక్టరీని వదలలేదు. వన్ మోర్ క్వశ్చన్. సినిమా అంతా చూసినాక మేము బైక్ డ్రైవ్ చేసినా, బైక్ గుర్తొచ్చినా, మా ఓన్ బైక్ని మేము డ్రైవ్ చేసినా, ఆ రేసింగ్ ట్రాక్, బైక్ చేజింగ్ సీన్సే గుర్తొస్తున్నాయి. అండ్ ఒక్క డౌట్ ఏంటంటే శర్వా గారు అమ్మ ఎవరు సినిమాలో అనేది చాలా హంట్ చేస్తుంది నాకు నిన్న నైట్ నుంచి. మీరేనా? అక్కడ ఉన్నారు కదా. సో అంటే ఒక ఫోటో అయినా చూపిస్తే బాగుండేమో అనిపించింది, అదొక్క డౌట్ ఉండిపోయింది. డైరెక్టర్ క్వశ్చన్ అది. సార్ 17 గురించి కూడా చెప్పాలి సార్ మీరు. 17 బైక్ నెంబర్ ఆ లక్కీ నెంబర్ అంతే, నాకు నేను పెట్టుకున్నాను. అంటే కోహ్లీ లాగా తాలా ఫర్ ద రీజన్. ఓకే. మాల్విక గారు, సో మీరు కూడా బైక్ రైడ్ చేశారు కదా సినిమాలో? చేశానండి. సో అప్పుడు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా అనిపించింది. నేనే నేర్పించాను శర్వాకి ఎట్లా బైక్ రైడ్ చేసుకోవాలని, అంతా నేనే. నిజంగా రాదా? నిజంగా ఓకే. శర్వా బాగా వచ్చింది. మొన్న ఒక పెద్ద హిట్ అయింది నారి నారి, అండ్ ఇప్పుడు సమ్మర్కి దింపారు, పండగ ఒక సినిమా దింపుతున్నారు, నెక్స్ట్ భోగి రాఖీ పండగ.
రాఖీకి వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బైకర్. ఇప్పుడు 4DXలో కూడా చూడాలని ఉంది, ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. నాకే అసలు టైం కుదట్లా ప్రమోషన్స్ అని చెప్పి, నాకే ఇంకా ఆయన చెప్పినట్టు ఒకసారి సరిపోట్లా నాకు వెళ్ళి ఎప్పుడెప్పుడు మళ్ళీ చూద్దామా అండ్ భ్రమరాంబకి వెళ్ళి చూద్దామని, ఇంత పెద్ద క్లాస్ థియేటర్ కాకుండా మన మాస్ థియేటర్లో చూద్దామని. అండ్ సినిమాలో మీరు ఒక సినిమాకి వెళ్తారు కదా, భాష ఫిలింకి, అదే ఒక సినిమాకి వెళ్తారు. మామూలుగా మేము డాడీస్కి దొరికిపోయినప్పుడు కొట్టి తీసుకొస్తుండే, కానీ మీ డాడీ చాలా కూల్గా ఇది కాదు నీ లైఫ్ వేరే అని తీసుకొచ్చారు. సో ఆ టైంకి మీ లైఫ్లో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? మనకి మనం ఎక్కడ దొరకం కదా. అంటే దొంగతనంగా చూసిన ఏమైనా ఉన్నాయా? మనం ఎక్కడ దొరుకుతాం. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. సార్ రాజశేఖర్ గారు యాక్చువల్గా ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ముందు మీరు చెప్తారు కదా, అతని లైఫ్లో అంటే ఫాదర్ కన్నా ఆ అమ్మాయి వచ్చినప్పుడు అతను సక్సెస్ సాధిస్తాడని చెప్తారు కదా ఒక సీన్లో. అవును, ఎస్ సార్. అది అప్పుడే కదా మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఈ కెన్ రేస్ బెటర్ అన్న ఇదే. సో మీ లైఫ్ రేస్లో జీవిత గారు ఎలాంటి ఇది పోషించారు సార్ కంపేర్ టు దట్ సీన్? ఈయన చెప్పారు కదా, జీవిత గారు నన్ను స్కూల్కి తీసుకెళ్ళినట్టు షూటింగ్ తీసుకెళ్తుంది, మరి ఇంటికి తీసుకొస్తుంది, అలాగే నేను బతుకుతున్నా అంతే. ఇంకోటి సార్, అంటే ఈ సినిమా చూసినప్పుడు ఆ శర్వా క్యారెక్టర్ చూసినప్పుడు, అంటే మీ క్యారెక్టర్ కాదు సార్, ఇలాంటి స్క్రిప్ట్ మీ ఎర్లీ స్టేజ్లో మీరు మగాడు ఇలాంటి సినిమాలు చేసిన టైంలో వచ్చుంటే బాగుండేది అనే ఫీల్ ఏమన్నా మీకు కలిగిందా సార్? అలా ఏం లేదు. బట్ నాకు 2 డాటర్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా తమ్ముడికి 2 సన్స్. సో వాళ్ళ బిహేవియరు అండ్ మా బిహేవియర్, మా డాడీ టువర్డ్స్ మై డాడీ, ఇదంతా చూస్తూ అబ్బాయిలు అయితే ఇలాగే ఉంటారు, అమ్మాయిలు అయితే మన ఇంటి అమ్మాయిలాగా ఉంటారు అని ఆ లైఫ్లో నేను నేర్చుకుంది ఈ సినిమాలను చూశాను. అబ్బాయిలు కొంచెం ఫాదర్తో ఎలా ఉంటారో ఈ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. బట్ అమ్మాయిలు అలా కాదు, చాలా ఇంకా క్లోజ్. మన సినిమాలో ఉంది కదా, ఫాదర్ అంటాడు ఏది, నువ్వు గెలిచావనుకోకు అందరు నీకన్నా వెనకాల వచ్చారు. సో ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న ఫాదర్స్ ఎవరు పొగడరు, ఎప్పుడు వెనకాల నుంచి చెప్తూనే నీకు అంత సీన్ లేదులే, వెనకాల ఇంకా వాళ్ళు చూడు అంటారు. కానీ అంటే జనరేషన్కి మారుతూ ఉంటుంది కదా. సో యా. సర్వ గారు యాక్చువల్గా ఈ బైకర్ సినిమాని సంక్రాంతికి ముందు అనౌన్స్ చేశారు. తర్వాత బైకర్ ప్లేస్ ఈ సినిమాని ముందు సంక్రాంతికి అనౌన్స్ చేశారు. సంక్రాంతి కాదు, December 6th. ఓకే. దాన్ని మార్చడానికి అంటే మీ కాన్షియస్ డెసిషన్? కాన్షియస్ డెసిషన్. యాక్చువల్లీ అప్పటికి వర్క్ అయిపోద్ది అనుకున్నాము. మాకు అనుకున్న వర్క్, మేము అనుకున్న అవుట్పుట్ ఏదైతే క్వాలిటీ ఇద్దామో అది రాదనుకున్నాం అని చెప్పి వి జస్ట్ పుష్డ్ ఇట్ అండ్ గాట్ దట్ ఫిల్మ్, అంతే. మాలవిక గారు ఒకటే క్వశ్చన్ లాస్ట్ ఏంటంటే, ఉమెన్ ఎలా ఉంటుందనే పర్స్పెక్టివ్, లవర్ గర్ల్గా ఉన్నప్పుడు మీ యాక్షన్స్ వేరు, మా వైఫ్ అయినాక మీరు పూర్తిగా మారిపోయారు. అది రియల్ లైఫ్లో కూడా మీరు దాన్ని ఎట్లా చూస్తారండి? మామూలుగా ఎలాగ ఉంటుందంటే రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే, అంటే రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, లవర్ బాయ్గా ఉన్నప్పుడేమో ఏమైనా చేసేయచ్చు, ఎంత ఎవరెస్ట్ అయినా బైక్ మీదైనా రైడ్ చేయొచ్చు, నువ్వు ఛాంపియన్ చెప్తారు. ఎందుకండి అది వస్తుంది ఆడవాళ్ళకి? అది అంటే చాలా చెప్పాలంటే దాని గురించి. అంటే ఇఫ్ యూ సీ అనన్యాస్ క్యారెక్టర్ ఆల్సో, ఆ తర్వాత కూడా తను చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ తను క్యారీ చేస్తున్నప్పుడు కూడా రేసే చూస్తుంది, క్లైమాక్స్ చూస్తుంది. బట్ ఆ ప్రీమెచ్యూర్ బేబీ రావడం వల్ల అండ్ అన్వర్ సడన్గా ఫైర్తో వెళ్ళిపోవడం వల్ల నేను సింగిల్ పేరెంట్ పైన రేస్ అయ్యాను, ఆయన క్యారెక్టర్ కూడా అలాగే. సో సడన్గా ఆడవాళ్ళే అంత ఇమోషనల్ ఎవరు తీసుకుంటారండి? మీరందరూ ఎంజాయ్ చేసుకుంటారు, ఆడవాళ్ళు అవన్నీ క్యారీ చేసుకోవాలి. అంత అవుతుంది, లేడీస్ ఇలానే ఉంటారండి. అంతగా అలా కాదండి.
ఇదేదో బాగా మీరు లోపల నుంచి వచ్చినట్టు అవును, అనిపిస్తుంది నాకు. correct, ఇంటికి వెళ్ళండి correct, వీరశివ గారు, ఇంటికి వెళ్ళండి. సో అది అక్కడ అందరికీ ఉంటుంది. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ అ కేక్. సో ఆ కేక్ తొందరగా క్విక్గా మీరు స్టేజ్ మీదకి తీసుకొచ్చేస్తే మనం కేక్ కట్ చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. లైక్